హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నారు మల్టీ ఐడియా ఛానల్. అంతకుముందు క్లాస్లో మనం డాక్యుమెంట్ క్రియేషన్ అండ్ లేయర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఈ వీడియోలో వచ్చేసి ఎలిప్టికల్ మార్కెట్, రెక్టాంగులర్ మార్కెట్ అండ్ మూవ్ టూల్ గురించి మాట్లాడుకుందాం. అంతకుముందు క్లాస్ ఎవరైతే వినలేదో ఆ క్లాస్ ఇది వింటే మీకు చాలా బాగా అర్థమవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఫోటోషాప్ అయితే ఓపెన్ చేసుకున్నాం కదా. ఇక్కడ మనకి ఇన్స్టాల్ చేయగానే మనకి ఇప్పుడు ఇలా లైన్లో అయితే వస్తాయి మనకి. అండ్ ఫస్ట్లో చూసుకున్నట్లయితే ఇక్కడ మూవ్ టూల్ అండ్ సెకండ్ వన్ వచ్చేసి రెక్టాంగులర్ మార్కెట్ టూల్ అయితే ఉంటుంది. ఈ టూల్స్ గురించి అయితే నెక్స్ట్ క్లాస్లో 1 by 1 చెప్పుకుందాం. ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసి మూవ్ టూల్. మనం సింపుల్గా ఏదైనా మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది, పేరులోనే ఉంది కదా, మూవ్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి రెక్టాంగులర్ మార్కెట్ టూల్. చూసుకున్నారు కదా, రెక్టాంగులర్ మార్కెట్ టూల్. ఇక్కడ మనం కర్సర్ అనేది ప్లేస్ చేస్తే మనకి ఆ టూల్కి సంబంధించిన షార్ట్ కట్ అండ్ నేమ్ అయితే వస్తుంది. ఇక్కడ మూవ్ టూల్ మీద కర్సర్ ప్లేస్ చేశాను కదా, ఇక్కడ చూసుకున్నట్లయితే మూవ్ టూల్ షార్ట్ కట్ వచ్చేసి అండ్ ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి మనకి రెక్టాంగులర్ మార్కెట్ టూల్. ఇక్కడ చూసుకున్నట్లయితే షార్ట్ కట్ వచ్చేసి ఎమ్. అండ్ ఆల్సో మనకి ఇక్కడ ఒక్కొక్క టూల్కి సబ్ టూల్స్ అయితే ఉంటాయి. మనకి ఇక్కడ సెకండ్ వన్కి సబ్ టూల్ వచ్చేసి ఎలిప్టికల్ మార్కెట్ టూల్, సింగిల్ రో మార్కెట్ టూల్, సింగిల్ కాలం మార్కెట్ టూల్. అండ్ ఇక్కడ థర్డ్ వన్ వచ్చేసి సెలక్షన్ బ్రష్ టూల్ అని ఉంది కదా, దీనికి సబ్ టూల్స్ వచ్చేసి ఇవి. దీనికి షార్ట్ కట్ వచ్చేసి ఎల్. మనం ఈ టూల్స్ గురించి అయితే ఇవాళ మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి రెక్టాంగులర్ మార్కెట్ టూల్ ఉంది కదా, దాంతో మనం షేప్స్ అనేది డ్రా చేద్దాం. ఇది ఎలా యూజ్ అవుతుందంటే షేప్స్ డ్రా చేయడానికి అండ్ కటింగ్కి అండ్ ఏదన్నా సైడ్ బై సైడ్ యాడ్ చేసుకోవడానికి షేప్స్ అనేది యూజ్ అవుతుంది. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది వచ్చేసి స్క్వేర్ టైప్లో వస్తుంది. మనం ఇలా డ్రా చేసినట్లయితే మనకి షేప్ అనేది రాదు. యూనిఫామ్గా డ్రా చేయాలంటే, షేప్ డ్రా చేయాలంటే షిఫ్ట్ హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి స్క్వేర్ షేప్లో అయితే వస్తుంది. చూసారు కదా, నేను ఇప్పుడు కీబోర్డ్లో షిఫ్ట్ హోల్డ్ చేసి పట్టుకున్నాను. అండ్ ఇక్కడ మనకి దీంట్లోకి మనం ఏదన్నా కలర్ అప్లై అవ్వాలంటే ఇది వచ్చేసి మనకి కలర్స్, బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ ఫోర్గ్రౌండ్ కలర్. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఫోర్గ్రౌండ్లో వచ్చేసి రెడ్ కలర్ ఉంది, ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో వచ్చేసి వైట్ కలర్ ఉంది. ఇక్కడ యారో సింబల్ కనిపిస్తుంది కదా, రివర్స్. ఇది వచ్చేసి రివర్స్ చేసుకోవడానికి కలర్స్. ఇక్కడ మనం దీని షార్ట్ కట్ వచ్చేసి ఎక్స్ ప్రెస్ చేస్తామంటే మనకి కలర్స్ అనేది రివర్స్ అవుతాయి. చూస్తున్నారు కదా. అండ్ ఇక్కడ వచ్చేసి డిఫాల్ట్గా కలర్స్ ఉన్నాయి, బ్లాక్ అండ్ వైట్. ఇది క్లిక్ చేస్తే మనకి ఓన్లీ సింగిల్ బ్లాక్ అండ్ వైట్ వస్తాయి. అండ్ మనకు కావాలంటే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్లాక్ ఉంది కదా, నేను ఎగ్జాంపుల్గా రెడ్, బ్లూ ఏదైనా కలర్ పెడదాం. ఇది కలర్ చేంజ్ చేయాలంటే ఇక్కడ మనకి లెఫ్ట్ క్లిక్ చేస్తే ఇక్కడ మనకి కలర్ ప్యానల్ అయితే ఓపెన్ అవుతుంది. నేను సింపుల్గా రెడ్ అయితే పెడుతున్నాను. ఇది వచ్చేసి ఫోర్గ్రౌండ్ కలర్, ఇది వచ్చేసి బ్యాక్గ్రౌండ్ కలర్లో బ్లూ అయితే పెడదాం, బ్లూ కలర్. ఓకే, మనకి ఇప్పుడు ఈ సెలక్షన్ ఉంది కదా, ఈ సెలక్షన్లో మనకి ఏదైనా కలర్ అప్లై చేయాలంటే కంట్రోల్ డిలీట్, ఆల్ట్ డిలీట్. ఫోర్గ్రౌండ్ షార్ట్ కట్స్ వస్తే ఫోర్గ్రౌండ్కి అనేది కంట్రోల్ డిలీట్, బ్యాక్గ్రౌండ్కి అనేది ఆల్ట్ డిలీట్. ఇప్పుడు మనకి ఫోర్గ్రౌండ్లో రెడ్ కలర్ ఉంది కదా, ఫోర్గ్రౌండ్లో రెడ్ కలర్ అనేది ఉంది కదా, షార్ట్ కట్ వచ్చేసి ఆల్ట్ డిలీట్. బ్యాక్గ్రౌండ్లో మనకి బ్లూ కలర్ ఉంది కదా, దీనికి వచ్చేసి కంట్రోల్ డిలీట్, ఆల్ట్ డిలీట్ అండ్ కంట్రోల్ డిలీట్. ఈ సెలక్షన్ ఉంది కదా, ఈ సెలక్షన్ పోవాలంటే మనకి కంట్రోల్ డి ప్రెస్ చేస్తే మనకి సెలక్షన్ అనేది పోతుంది. ఈ సెలక్షన్ని కొంతమంది చాలా రకాలుగా అంటారు. ఎలా అంటే ఇప్పుడు ఇది డాటెడ్ లైన్స్ ఉంది కదా, ఎగ్జాంపుల్గా డాటెడ్ లైన్స్ అనే పిలుస్తారు. కాకపోతే దీని నేమ్ వచ్చి ఏంటంటే సెలక్షన్. ఈ సెలక్షన్ పోవాలంటే కంట్రోల్ డి. ఓకే, ఇప్పుడు మనకి వర్క్ స్పేస్ ఇలా కిందకి వెళ్ళిపోయింది కదా. ఇప్పుడు మనకి వర్క్ స్పేస్ మూవ్ అవ్వాలంటే కీబోర్డ్లోనే ఈ స్పేస్ బార్ అనేది ప్రెస్ చేసి ఉంచితే మనకి వర్క్ స్పేస్ అనేది మూవ్ అవుతుంది. స్పేస్ బార్ పట్టుకొని మనకి లెఫ్ట్ క్లిక్ ఇచ్చామంటే మనకి స్పేస్ బార్ అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు మనకి స్క్వేర్ షేప్ అయితే వచ్చింది కదా, మనకి సర్కిల్ షేప్ అయితే డ్రా చేద్దాం. సెకండ్ వన్ వచ్చేసి ఎలిప్టికల్ మార్కెట్ టూల్. ఇది వచ్చేసి మనకి సర్కిల్ షేప్లో అండ్ ఓవెల్ షేప్లో అయితే ఉంటుంది. డ్రా చేస్తుంటే మనకి ఓవల్ షేప్లో అయితే వస్తుంది కదా, షేప్ అనేది మిస్ అవుతుంది. మనం షిఫ్ట్ హోల్డ్ చేసి పట్టుకుంటే మనకి యూనిఫామ్గా స్కేల్ అయ్యి మనకి ఒక పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది.
ఓకే, చూసారు కదా సర్కిల్ షేప్. దీనికి కూడా మనకి ఏదన్నా కలర్ అప్లై చేసి చూద్దాం. ఓకే, రెడ్ కలర్ అప్లై చేసాం కదా. ఇప్పుడు మనకి ఇక్కడ రెక్టాంగులర్ మార్కెట్ టూల్ అయితే సెలెక్ట్ చేసి ఉంది. మనం మూవ్ టూల్ అనేది సెలెక్ట్ చేసుకొని మనం ఇది మూవ్ చేయడానికి ట్రై చేస్తే మనకి మూవ్ అవుతే అవ్వదు, ఒకటే అవుతుంది కదా. ఇప్పుడు ఇది కూడా ఇది బ్యాక్గ్రౌండ్ అండ్ ఇక్కడ మనకి స్క్వేర్ షేపు అండ్ సర్కిల్ షేపు ఒకే లేయర్లో అయితే ఉన్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే స్క్వేర్ షేపు అండ్ ఆల్సో ఇక్కడ సర్కిల్ షేపు ఒకే లేయర్లో అయితే ఉన్నాయి. మనకి మూవ్ చేస్తుంటే మనకి ఇక్కడ టోటల్గా లేయర్ మొత్తం మూవ్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ మనకి ఈ స్క్వేర్ షేపు అండ్ ఆల్సో ఇక్కడ సర్కిల్ ఉంది కదా, ఈ సర్కిల్ షేపు సేమ్ లేయర్లో అయితే ఉన్నాయి. చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్ కలర్ అండ్ బ్లూతో అప్లై అయిన స్క్వేర్ షేపు అండ్ ఆల్సో ఇక్కడ రెడ్ సర్కిల్, ఈ మూడు ఒకటే లేయర్లో అయితే ఉన్నాయి. అప్పుడు మనం మూవ్ చేసుకుంటుంటే ఇప్పుడు మనకి టోటల్ లేయర్గా అనేది మూవ్ అవుతుంది. ఇప్పుడు అలా కాదు, మనకి మూవ్ చేయాలంటే పర్టికులర్గా ఒక షేప్ అనేది మూవ్ చేయాలంటే మనకి వేరే లేయర్లో అయితే మనకి షేప్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మేము వేరే లేయర్లో డ్రా చేసి చూద్దాం. ఇప్పుడు ఇవన్నీ పోవాలంటే అండు చేయాలంటే కంట్రోల్ జెడ్ అండ్ రీడూ చేయాలంటే Ctrl+Shift+Z. చూసారు కదా, Ctrl+Z అండ్ Ctrl+Shift+Z. నేను సింపుల్గా Ctrl+Z అయితే కొడుతున్నాను. ఓకే, ఇప్పుడు లేయర్ అనేది ఎంటీ ఉంది. మూవ్ చేస్తుంటే లేయర్ మొత్తం మూవ్ అవుతుంది కదా. ఇప్పుడు మనకి ఆ షేప్స్ వేరే లేయర్లో డ్రా చేసి చూద్దాం. ఓకే, స్క్వేర్ వేరే లేయర్లో అప్లై చేద్దాం. షార్ట్ కట్ వచ్చేసి Ctrl+Shift+N. దీనికి లేయర్కి అయితే నేమ్ పెట్టుకుందాం. రెక్టాంగిల్ అని నేమ్ పెడుతున్నాను. ఓకే, ఈ రెక్టాంగిల్ అని పేరు పెట్టుకున్నాం కదా. మనకి దీనికి కలర్ అనేది ఇద్దాం. మనకి కలర్ వచ్చేసి బ్లూ కలర్ ఉంది కదా, బ్లూ అయితే ఇద్దాం. ఓకే, ఒక లేయర్లో అయితే మనకి ఒక షేప్ అనేది డ్రా చేసుకున్నాం. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎలిప్టికల్ మార్కెట్ టూల్, ఇది కూడా డ్రా చేద్దాం. ఓకే, డ్రా చేసాం కదా. మనకి ఇప్పుడు నేను షిఫ్ట్ అయితే హోల్డ్ చేయలేదు. చూసుకున్నట్లయితే మనకి షేప్ అనేది షేప్ అవుట్ అయింది. చూసారు కదా, సర్కిల్ షేప్లో లేకుండా ఓవెల్ షేప్లో వచ్చింది. ఇప్పుడు నేను షిఫ్ట్ హోల్డ్ చేసి పట్టుకుంటాను. ఓకే, చూసారు కదా, సర్కిల్ షేప్ అయితే వచ్చింది. దీంట్లో కూడా ఏదైనా కలర్ అప్లై చేద్దాం. రెడ్ కలర్ అప్లై చేశాను. Ctrl+Shift+N న్యూ లేయర్లో అప్లై చేద్దాం. దీనికి సర్కిల్ అని పేరు పెట్టుకుందాం. ఓకే, దీని కలర్ వచ్చేసి రెడ్. ఓకే, ఇక్కడ మనం కలర్స్ అనేది పెడుతున్నాం కదా, ఆ కలర్స్ మనం ఎప్పుడైనా లేయర్స్ అనేది మల్టిపుల్గా ఉన్నప్పుడు మనకి ఈజీగా ఫైండ్ అవుట్ అవుతుంది. అంతకుముందు క్లాస్లో చూసుకున్నట్టయితే ఇక్కడ మనం కలర్లోకి వెళ్ళి ఇక్కడ మనం కలర్ అనేది ఇచ్చినట్టయితే మనకి ఆ కలర్కి సంబంధించిన లేయర్ అనేది కనిపిస్తుంది. అంతకుముందు క్లాస్ ఎవరైతే చూడలేదో అంతకుముందు క్లాస్ చూసి ఈ క్లాస్ వింటుంటే మీకు అప్పుడు ఈజీగా ఉంటుంది. ఆల్రెడీ డిలీట్, దీంట్లోనే కలర్ అప్లై చేద్దాం. Ctrl+Delete, Ctrl+D. ఓకే, చూసారు కదా. ఇప్పుడు మనం ఈ మూవ్ టూల్ సెలెక్ట్ చేసి ఉంది కదా, ఈ మూవ్ టూల్తో మనం ఈజీగా మూవ్ అనేది చేయొచ్చు 1 by 1 లేయర్స్. చూసారు కదా, ఓన్లీ సర్కిల్ ఒకటే మూవ్ అవుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది స్క్వేర్ షేప్, ఇక్కడ చూసుకున్నట్లయితే బ్యాక్గ్రౌండ్. ఇలా మనం డిఫరెంట్ లేయర్స్లో మనం అప్లై చేసామంటే అప్పుడు మనకు ఈజీగా మూవ్ అవుతుంది. ఇక్కడ రైట్ క్లిక్ చేస్తే మనకు లేయర్ సెలెక్ట్ అయినట్టు కనిపిస్తుంది. ఇక్కడ మనం నేమ్ ఇచ్చుకున్నాం కదా రెక్టాంగిల్, మెర్జ్ అయిపోతాయి లేయర్స్ 1 by 1 ఉన్నాయనుకో. అప్పుడు మనం సింపుల్గా రైట్ క్లిక్ చేస్తే మనకి సంబంధించిన లేయర్కి సంబంధించిన నేమ్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ రెక్టాంగిల్స్ కనిపిస్తుంది కదా, రెక్టాంగిల్ క్లిక్ చేసుకుని అప్పుడు మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒకవేళ మీకు మల్టిపుల్స్గా లేయర్స్ ఉన్నాయంటే మనం రైట్ క్లిక్ చేసినప్పుడు ఆ లేయర్కి సంబంధించిన నేమ్ అయితే కనిపిస్తుంది. నేను అందుకనే చెప్పాను కదా, లేయర్కి నేమ్ పెట్టుకోవడం వల్ల మీకు అప్పుడు సింపుల్గా మూవ్ చేసుకోవచ్చు. ఇక్కడ సర్కిల్ సెలెక్ట్ చేసుకొని ఈజీగా మూవ్ చేసుకోవచ్చు. అండ్ థర్డ్ వన్ వచ్చేసి మనకి సింగిల్ రో మార్కెట్ టూల్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే మనకి ఇప్పుడు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, బ్యాక్గ్రౌండ్కి మనం ఏదన్నా బోర్డర్ అప్లై చేయొచ్చు. సింపుల్గా నేనైతే బోర్డర్ అప్లై చేస్తాను. ఓకే, సెలెక్షన్ అయితే వచ్చింది కదా, మనం దీన్ని కూడా వేరే లేయర్లో అప్లై చేద్దాం. Ctrl+Shift+N. దీనికి లైన్ 1 అయితే నేను పెడుతున్నాను 01. దీని కలర్ వచ్చేసి ఆరెంజ్ ఇద్దాం. ఓకే,
కలర్ చేంజ్ చేద్దాం. దీనికి కూడా నేను గ్రీన్ పెడతాను. డేట్ కంట్రోల్ డి. ఓకే, చూసారు కదా గ్రీన్ కలర్ అయితే వచ్చింది. మనకు కావాలంటే ఈ సెలెక్షన్ అనేది మనకి బిగ్ సైజులో కూడా ఇచ్చుకోవచ్చు. నేను మామూలుగా జస్ట్ నార్మల్ శాంపుల్ చూపించడానికి సో నార్మల్గా అయితే ఇచ్చాను. ఇప్పుడు మనం ఈ లైన్కి నేమ్ అయితే పెట్టుకున్నాం కదా విజిబుల్గా, ఈ ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. లేయర్ని ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ రైట్ క్లిక్ చేసినా మనకి ఇక్కడ హైడ్ లేయర్ అని కనిపిస్తుంది, చూసారా హైడ్ లేయర్. ఈ హైడ్ లేయర్ చూసినా మనకి ఆ హైడ్ లేయర్ అనేది క్లిక్ చేసినా మనకి ఆన్ ఆఫ్ బటన్ అయితే కనిపిస్తుంది. హైడ్ లేయర్ క్లిక్ చేసినా మనకి లేయర్ అనేది ఆన్ ఆఫ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనకి లేయర్ అనేది యూజ్ అవ్వకపోయింది అనుకో, మన పక్కన అయితే పెట్టుకోవచ్చు. లేయర్ని మనకి పక్కన అయితే పెట్టుకోవచ్చు, ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా. అండ్ ఫోర్త్ వన్ చూసుకున్నట్లయితే సింగిల్ కాలం మార్కెట్ టూల్. ఇది ఎలా యూజ్ అవుతుందంటే ఇది కూడా సేమ్ దానిలాగే యూజ్ అవుతుంది. కాకపోతే ఏంటంటే ఇది మనకి వర్టికల్గా వచ్చింది కదా, ఇది హార్జెంటల్గా వస్తుంది. చూసారు కదా. దీని సైజ్ అనేది మనం కొంచెం బిగ్గా వేద్దాం. ఓకే, దీనికి నేమ్ ఏమిద్దామంటే లైన్ 2 అని ఇద్దాం. ఓకే, దీని కలర్ వచ్చేసి ఎల్లో. ఓకే, దీనికి కూడా కలర్ ఎల్లోనే పెడదాం. చూసారు కదా ఎల్లో అంతగా ఏం కనిపించట్లేదు. మనం వేరే కలర్ అయితే పెడదాం. ఎగ్జాంపుల్గా రెడ్డే పెడదాం. చూసారు కదా రెడ్ కలర్ వచ్చేసింది. సింపుల్గా మనం బోర్డర్స్ అప్లై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇటు సైడ్ ఒక బోర్డర్ అప్లై చేసాం కదా, అండ్ అప్లో కూడా ఒక బోర్డర్, అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ కూడా అప్లై చేసి చూపిద్దాం. ఓకే, లైన్ 3 అని నేమ్ పెట్టుకుందాం. మనం నేమ్ పెట్టుకోవటం చాలా ఇంపార్టెంట్ లేయర్కి. అప్పుడు మనకి సింపుల్గా మనం సెర్చ్ కూడా చేసుకోవచ్చు, చాలా బాగా యూజ్ అవుతుంది. అది మాత్రం మర్చిపోకండి ఎవరు. లైన్ 3 కలర్ వచ్చేసి గ్రే పెడదాం. గ్రే కనిపించదు మేబీ, దీనికి కూడా రెడ్డే పెడదాం. రెడ్. ఓకే, డౌన్లో ఒక లైన్, డౌన్లో ఒక లైన్ అయితే పెడతాం. ఇక్కడ మనకి డౌన్లో లైన్ పెట్టాలంటే ఇక్కడ సేమ్ దానిలాగే, కాకపోతే మనకి ఇక్కడ సింగిల్ రో మార్కెట్ టూల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇదేంటంటే హార్జెంటల్, ఇది వచ్చి వర్టికల్. ఓకే, చూసారు కదా. దీనికి కూడా మనం కలర్ అనేది అప్లై చేద్దాం. దీనికి కూడా అప్పే ఉంది, గ్రీన్ ఉంది కదా, ఇక్కడ కూడా గ్రీన్ అప్లై చేద్దాం. ఓకే, చూసారు కదా లైన్ అదే అప్లై అయిపోయింది. ఇక్కడ మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని మనం ఇప్పుడు ఈజీగా ఇక్కడ మనకి కనిపించట్లేదు కదా, మనకి ఇప్పుడు సెలెక్ట్ అవ్వట్లేదు కదా, మనం కొంచెం జూమ్ చేసుకొని ఇక్కడ రైట్ క్లిక్ ఇచ్చామంటే మనకు ఆ లేయర్కి సంబంధించిన నేమ్ అయితే కనిపిస్తుంది. చూసారుగా జూమ్ అయ్యే కొద్దీ మనకి స్పేస్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ మనకి ఇలా చూసుకున్నట్టయితే నేను మౌస్లో రైట్ క్లిక్ అనేది చేస్తున్నాను, కానీ ఇక్కడ మనకి లేయర్లో ఏం కనిపించట్లేదు, లేయర్ నేమ్ కనిపించట్లేదు కదా. మనకి ఇప్పుడు మనం జూమ్ చేసుకుంటే మనకి లేయర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి లేయర్ నేమ్ అయితే కనిపిస్తుంది. రైట్ క్లిక్ చేస్తే చూసారు కదా లైన్ 2, ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని దాన్ని అయితే మూవ్ చేసుకోవచ్చు. లైన్ 2 ఇలా మూవ్ చేసుకోవచ్చు, ఈజీగా కనిపిస్తుంది కదా. అండ్ ఆల్సో ఇవి కూడా మనం ఏంటంటే డిఫరెంట్ లేయర్స్కి మనం
ఒక సపరేట్ కలర్ అండ్ నేమ్ ఇచ్చినట్టయితే మనకి డిఫరెంట్గా మూవ్ చేసుకోవడానికి అయితే యూజ్ అవుతుంది. మూవ్ చేసుకోవడానికి అండ్ ఆల్సో లేయర్ మనం కన్ఫ్యూజ్ అవ్వకోకుండా యూజ్ అవుతుంది. సో అందరూ గుర్తుపెట్టుకోండి, మనకి లేయర్కి కలర్ ఇవ్వటం అండ్ ఆల్సో అండ్ ఇక్కడ లేయర్కి నేమ్ ఇవ్వటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇది చూసుకున్నారు కదా, మూవ్ టూల్ అండ్ రెక్టాంగులర్ మార్కెట్ టూల్ చూసారు కదా. ఈరోజైతే టాపిక్ ఇంతే. అండ్ రేపు వచ్చేసి ఈ 2 టూల్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి సెలక్షన్ బేస్ టూల్ ఉంది కదా, దీని షార్ట్ కట్ వచ్చేసి లాసో టూల్, పాలిగాన్ లాసో టూల్, మ్యాగ్నెటిక్ లాసో టూల్. ఇవి ఇక్కడ వచ్చేసి సెకండ్ వన్ వచ్చేసి ఆబ్జెక్ట్ సెలక్షన్ టూల్ అండ్ క్విక్ సెలక్షన్ టూల్, మ్యాజిక్ వెన్ టూల్. నెక్స్ట్ క్లాస్లో ఈ 2 అయితే తెలుసుకుందాం. ఈ 2 అయితే అర్థమయ్యాయి అనుకుంటున్నాను. ఇంకా వీడియో ఇంతే ఫ్రెండ్స్. ఇంకా ఎవరైతే లైక్ చేయలేదో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thanks for watching.